చలనచిత్ర చరిత్రలో అగ్రకథానాయకులైన సీనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ మరియు మెగాస్టార్ చిరంజీవి దొంగలుగా నటించి మెప్పించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఇక్కడున్నాయి. ముందుగా సూపర్ స్టార్ కృష్ణగారు. యాక్షన్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన కృష్ణగారు దొంగ పాత్రల్లో, అందులోనూ మల్టీస్టారర్ చిత్రాల్లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. దొంగలకు దొంగ 1977. ఈ టైటిల్ అప్పట్లో ఒక సెన్సేషన్. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా విడుదలై పెద్ద హిట్గా నిలిచింది. ఇద్దరి దొంగలు 1984. కృష్ణ, శోభన్ బాబుల కాంబినేషన్లో వచ్చిన ఈ సూపర్ హిట్ మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తోడు దొంగలు 1981. కృష్ణ, చిరంజీవి కలిసి దొంగలుగా నటించిన మల్టీస్టారర్ సినిమా. ఇద్దరు స్టార్లు కలిసి నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఘరానా దొంగగా కృష్ణగారు. కలెక్షన్ల సునామీ సృష్టించిన కృష్ణగారు ఇంకా చాలా సినిమాలున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ సరసన 31 చిత్రాల్లో నటించిన ఘనత అతిలోకసుందరి శ్రీదేవిది. బాలనటిక కృష్ణ కాంబినేషన్లో 5-6 చిత్రాలు చేసిన శ్రీదేవి హీరోయిన్గా ఎదిగిన తర్వాత ఆయనతో నటించిన తొలి చిత్రం బుర్రపాలెం ముల్లోడు. విజయ నిర్మల, జయప్రద తర్వాత హీరో కృష్ణ సరసన అత్యధిక చిత్రాల్లో నటించిన హీరోయిన్ శ్రీదేవి. అంతేకాదు, కృష్ణ నిర్మించిన హిమ్మత్వాలా చిత్రంతోనే శ్రీదేవి హిందీ చిత్ర పరిశ్రమలో కథానాయకుగా ఎదిగారు. ఆ కృతజ్ఞతా భావంతో తను హిందీ సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ తీరిక చేసుకుని హీరో కృష్ణ చిత్రాల్లో నటించేవారు శ్రీదేవి. 1980లో హీరో కృష్ణ, శ్రీదేవి కాంబినేషన్లో 4 చిత్రాలు విడుదలయ్యాయి. వాటిలో తొలి సినిమా ఘరానా దొంగ. సూపర్ స్టార్ కృష్ణ, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కలకలో వచ్చిన రెండో సినిమా ఇది. భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించడానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన నిర్మాత త్రివిక్రమరావు హీరో కృష్ణతో నిర్మించిన తొలి చిత్రం ఘరానా దొంగ. ఆ తర్వాత కృష్ణ, శ్రీదేవి కాంబినేషన్లోనే త్రివిక్రమరావు నిర్మించిన ఖైదీ రుద్రయ్య సినిమా కూడా సంచలన విజయం సాధించింది. ఇద్దరు ప్రముఖ రచయితలు సత్యానంద్, జంధ్యాల ఒకటిగా కలిసి చిత్రరంగంలో నడవాలని నిర్ణయించుకున్న తర్వాత రచన చేసిన సినిమాల్లో ఇది మొదటిది. ఈ సినిమాకు సత్యానంద్ మాటలు రాశారు. హీరో కృష్ణ చలాకీ నటన, శ్రీదేవి గ్లామర్, సత్యానంద్ మాటలు, వేటూరి పాటలు ప్రేక్షకులకు తెగనచ్చేశాయి. పాటల్ని అందంగా, ఆకర్షణీయంగా తీయడంలో రాఘవేంద్రరావు స్పెషలిస్ట్ అని వేరే చెప్పనక్కర్లేదు. ఘరానా దొంగ చిత్రంలో పాటల్ని ప్రేక్షకులకు నచ్చే విధంగా, అభిమానులు ఈలలు వేసే రీతిలో చిత్రీకరించారు రాఘవేంద్రరావు. ఈ చిత్రంలో మెయిన్ విలన్గా రావు గోపాలరావు, ఆయన కొడుకుగా మోహన్ బాబు నటించారు. భారీ ఓపెనింగ్స్తో విడుదలైన ఘరానా దొంగ చిత్రం ఘన విజయం సాధించింది. నటరత్న ఎన్టీఆర్ గారు. సాంఘిక చిత్రాల్లో రాబిన్హుడ్ తరహా దొంగగా, పరిస్థితుల ప్రభావం వల్ల దొంగగా మారి తర్వాత మంచివాడిగా పరివర్తన చెందే పాత్రలలో ఎన్టీఆర్ గారు నటించి హిట్స్ అందుకున్నారు. బండరాముడు 1959. ముందు దొంగగా ఉండి ఆ తర్వాత ఒక సాధువు మాటలతో పరివర్తన చెంది నిజాయితీగా మారే రాముడు పాత్రలో నటించి మెప్పించారు. మంచి మనిషి 1964. వేణు అనే పేరు మోసిన దొంగగా ఉండి ప్రేమ కోసం మంచివాడిగా మారే పాత్రలో నటించారు. కేడీ నంబర్ 1 1978. దొంగ, కేడీ పాత్రలో ఎన్టీఆర్ మార్క్ మాస్ యాక్షన్తో ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. తోడు దొంగలు 1954. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా స్వయంగా నిర్మించారు. గజదొంగ సినిమాలో దొంగగా చెలరేగి నటించారు. ఇంకా చాలా సినిమాలు ఎన్టీఆర్వి ఉన్నాయి. సినిమా పరిణామక్రమం ఎన్ని రకాలుగా మార్పు చెందినా ఇప్పటికీ మహారాజ పోషకులు మాస్ ప్రేక్షకులే. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా, అభిరుచుల్లో ఎంత మార్పు వచ్చినా వీళ్లను సంతృప్తిపరిస్తే వచ్చే ఆదరణే వేరు. ఇది చరిత్రలో పలుమార్లు రుజువవుతూనే ఉంది. అందులోనూ దీనికి మొదటి మార్గదర్శిగా నిలిచిన హీరోగా స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి గురించి చెప్పుకోవచ్చు. 1977 సంవత్సరం. అప్పటిదాకా అన్ని రకాల పాత్రలు చేస్తున్న ఎన్టీఆర్ క్రమంగా మాస్ బాటను వదిలి విభిన్నమైన పాత్రలతో పాటు పౌరాణికాలు కూడా చేస్తున్నారు. దానవీర సూరకర్ణ అందులో భాగంగా వచ్చి ఎంత చరిత్ర సృష్టించిందో చూశాం. అదే సంవత్సరం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేసిన మాయజాలం అడవిరాముడు రూపంలో కనివిని ఎరుగని రికార్డులు సృష్టించింది. అది మొదలు మళ్లీ ఎన్టీఆర్లోని మాస్ విశ్వరూపం బయటకు వచ్చింది. యుగపురుషుడు, డ్రైవర్ రాముడు, వేటగాడు, యుగానర్, సర్దార్ పాపారాయుడు లాంటి బ్లాక్ బస్టర్స్ ఆయన నుంచి అభిమానులు ఏం కోరుకుంటున్నాయో స్పష్టంగా చూపించాయి.
అప్పటికే అన్నగారితో కేడీ నంబర్ 1 తప్ప మిగిలినవన్నీ సూపర్ హిట్లందుకున్న రాఘవేంద్రరావు మరోసారి ఆయనతో జతకట్టి చేసినటువంటి కమర్షియల్ ఫిట్ గజదొంగ. విజయదుర్గ ఆర్ట్స్ పతాకంపై భారీ బడ్జెట్తో రూపొందిన ఇది సినిమా రచయిత మెల్లగా పేరు తెచ్చుకుంటున్న సత్యనందుకు ఈ రూపంలో బంగారంలాంటి అవకాశం తలుపు తట్టింది. దానికి తగ్గట్టే ఆయన ఉపయోగించుకున్నారు. ఎన్టీఆర్ని డ్యూయల్ రోల్లో చూపిస్తూ స్మగ్లర్ గోల్డ్ మ్యాన్గా ఒకటి, రాజాగా రెండో పాత్రను డిజైన్ చేస్తున్న విధానం ప్రేక్షకుల్లో బాగా నచ్చింది. చక్రవర్తి స్వరపడిచిన సంగీతం చార్ట్ బస్టర్ అయింది. ముఖ్యంగా నీళ్లు బంగారం కాను పాట ఇప్పటికీ హాట్ ఫేవరెట్. హీరోయిన్లు జయసుధ, శ్రీదేవి గ్లామర్, భారీ నిర్మాణ విలువలు బాగా ఆకట్టుకున్నాయి. 1981 జనవరి 30న విడుదలైన గజదొంగ ఆశించిన విజయాన్ని అందుకుంది. అయితే కేవలం 20 రోజుల గ్యాప్తో రిలీజైన ప్రేమాభిషేకం ప్రభావం దీనిమీద పడడంతో వసూళ్ల లెక్కలో రెండో స్థానంలో నిలవాల్సి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్ కెరియర్లో దొంగ అనే పదం ఒక పెద్ద సెంటిమెంట్. తన కెరియర్లో ఎన్నో సినిమాల్లో రాబిన్హుడ్ తరహా దొంగగా నటించి రికార్డులు సృష్టించారు. దొంగ 1985 పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా ఆయన కెరియర్లో ఒక మైలురాయి. అడవి దొంగ 1985 చిరంజీవి రాధా జంటగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీలో భారీ విజయాన్ని సాధించింది. దొంగమొగుడు 1987 డ్యూయల్ రోల్లో నటించిన చిరంజీవి ఒక పాత్రలో చిల్లర దొంగగా రఫ్ క్యారెక్టర్ రవితేజలో అదరగొట్టారు. మంచి దొంగ 1988 సంక్రాంతి బరిలో దిగి బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన చిత్రం కొండవీటి దొంగ 1990 పేదలకు సాయం చేసే దొంగగా చిరంజీవి నటన, ముఖ్యంగా గుర్రంపై చేసిన యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఉర్రూతలౌగించాయి. ఈ 3 తరాల హీరోలలో మీకు ఇష్టమైన దొంగ పాత్ర కమెంట్ చేయండి. ఓపెనింగ్ రోజే హిట్ టాక్ తెచ్చుకునే సినిమాలు కొన్నుంటాయి. అలాగే తొలి రోజుల్లో అదో మాదిరిగా ఉండి ఆ తర్వాత సూపర్ హిట్ రేంజ్లో నిలబడే చిత్రాలు మరికొన్ని ఉంటాయి. ఇలా కాకుండా కొన్ని సినిమాలు విపరీతమైన రివర్స్ టాక్తో మొదలై క్రమంగా హిట్ టాక్తో అలా అలా నడుస్తూ అత్యధిక వసూళ్లు సాధిస్తూ ఉంటాయి. ఆ కోవకు చెందిన చిత్రమే కొండవీటి దొంగ. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కోదండరామ కాంబినేషన్లో అగ్ర నిర్మాత త్రివిక్రమరావు నిర్మించిన భారీ సినిమా ఇది. 70mm 6 ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్ సిస్టంతో రూపుదిద్దుకున్న చిత్రమిది. ఈ సినిమా విడుదలైన తొలి రోజుల్లో అదొక సినిమానా ఏం చెప్తాంలేండి అని, అంతకు ముందు రిలీజైన లంకేశ్వరుడు చాలా నయమని, అయినా అంత రేటు పెట్టి ఈ సినిమా కొనడమేంటి, ఈ దెబ్బతో బయర్ లౌట్ అని ఇలా రకరకాల కామెంట్స్ వినిపించాయి. ఇలాంటి నెగిటివ్ టాక్తో మొదలైన కొండవీటి దొంగ తర్వాత పాజిటివ్ టాక్ తెచ్చుకొని అన్ని చోట్ల అద్భుతమైన కలెక్షన్స్తో విజయం సాధించింది. ఈ చిత్రం విడుదలైన సరిగ్గా 60 రోజులకు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా విడుదల కావడంతో హిట్ ట్రైన్లో కొంచెం వేగం తగ్గినప్పటికీ మెగాస్టార్ టాప్ క్లాసెస్లో కొండవీటి దొంగ ఒకటిగా నిలిచింది. ఒక మాటలో చెప్పాలంటే చిరంజీవిని నమ్ముకున్న అభిమానులకే కాదు, దర్శక నిర్మాతలకు కూడా నిరాశ కలగదని నిరూపించిన సినిమా ఇది. 70mm 6 ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్ సిస్టంతో 135 కేంద్రాల్లో విడుదలైన తొలి తెలుగు సినిమా ఇదే. ఇంతకుముందు లంకేశ్వరుడు సినిమా 60 ప్రింట్లతో విడుదలైంది. అయితే చిరంజీవి తన రికార్డ్ని తనే బద్దలు చేశాడన్నమాట. ఒక హీరో ఇమేజ్ ఇంత ఉన్నత స్థాయిలో ఉందో చెప్పడానికి ఇది చక్కని ఉదాహరణ. కొండవీటి దొంగ చిత్ర కథారచనకు 1987లో శ్రీకారం చుట్టారు. నిర్మాత త్రివిక్రమరావు పరుచూరి బ్రదర్స్ను పిలిపించి కొండవీటి దొంగ అనే టైటిల్ చెప్పి దానికి కథ తయారు చేయమన్నారు. ఇందులో చిరంజీవి హీరో, శ్రీదేవి హీరోయిన్ అని, దర్శకుడు కోదండరామరెడ్డని ఆయనకు చెప్పారు. దాంతో చిరంజీవి, శ్రీదేవి పాత్రల చుట్టూ కథ అల్లి మొదట చిరంజీవికి వినిపించారు. ఆయనకు కథ నచ్చి ఓకే అన్నారు. ఆ తర్వాత శ్రీదేవి దగ్గరికి వెళ్లి ఆమెకు కథ చెప్పారు. ఈ కథలో కొన్ని మాటలు చెప్పడమే కాకుండా టైటిల్లో తన పాత్ర పేరు కూడా ఉండాలని శ్రీదేవి పట్టుపట్టారు. ఈ సినిమా ప్రారంభించడానికి 4 ఏళ్ల ముందు చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్లో ఆమె సొంత చిత్రం విడుదల ఆగిపోయింది. ఈ కాంబినేషన్ను మళ్లీ కలుపుదామని నిర్మాత త్రివిక్రమరావు ప్రయత్నించారు. అయితే శ్రీదేవి కథ దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకునే పరిస్థితి కలగడంతో మెగాస్టార్తో ఆలోచించి కథ మార్చేశారు. పక్కా మాస్ మసాలా అంశాలతో మొదట కథ తయారు కాగా కాస్త క్లాస్ టచ్ కూడా ఉంటే బాగుంటుందని నిర్మాత త్రివిక్రమరావు, పరుచూరి వెంకటేశ్వరరావు ఫీల్ అయ్యారు. ఆ క్లాస్ టచ్ కోసం స్క్రిప్ట్ రచనలో యండమూరి వీరేంద్రనాథ్ చేతులు కలిపారు. చిరంజీవి, త్రివిక్రమరావు, పరుచూరి గోపాలకృష్ణ మాస్ ప్రేక్షకుల కోసం, పరుచూరి వెంకటేశ్వరరావు, యండమూరి క్లాస్ ప్రేక్షకుల కోసం కృషి చేసి కథలో మార్పులు చేశారు. అంతకుముందు చిరంజీవి నటించిన దొంగ, అడవి దొంగ, ఆ చిత్రాలకు రచన చేసిన పరుచూరి కోదరులకు 3వ దొంగ చిత్రం. ఇందులో రాబిన్హుడ్ తరహా పాత్రను చిరంజీవి పోషించారు. అడవిలో ఉండే నక్సలైట్ లాంటి వ్యక్తి ఈ కొండవీటి దొంగ పాత్రకు ప్రేరణ అని చెప్పుకోవచ్చు.
మారిన కథలో ఒక హీరోయిన్కి బదులు 2 హీరోయిన్లు వచ్చారు. ఈ పాత్రను విజయశాంతి, రాధా పోషించారు. ఇవి అక్కా చెల్లెళ్ల పాత్రలు కావడం విశేషం. విజయశాంతి పోలీస్ ఆఫీసర్గా, రాధా డాక్టర్గా నటించారు. వీరి తల్లి పాత్రను విద్య పోషించారు. చిత్రంలో విలన్లుగా రావు గోపాలరావు, మోహన్ బాబు, రామలింగయ్య వారి తాంత్రిక గురువు కబార్జూరీగా అమరేష్ పూరి నటించారు. సంవత్సర కాలం పైగా నిర్మాణంలో ఉన్న కొండవీటి దొంగ చిత్రం 2 కోట్ల రూపాయల వ్యయంతో తయారైంది. అప్పటి వరకు వచ్చిన చిరంజీవి చిత్రాల్లో ఇదే హయ్యెస్ట్ బడ్జెట్. టాకీ పార్ట్ మద్రాసులో, పతాక సన్నివేశాలను మద్రాసు, పాండుచేరిలోన చిత్రీకరించారు. సినిమాలోని ట్రైన్ ఎపిసోడ్ మాత్రం కేరళలోని నిలంబూర్ ఫారెస్ట్లో చిత్రించారు. సంక్రాంతి సందర్భంగా విడుదలైన మెగాస్టార్ చిత్రాలు దాదాపుగా విజయవంతమయ్యాయి. 1989 సంక్రాంతికి విడుదలైన అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు చిత్రం ఘన విజయం సాధించింది. అలాగే 1990 సంక్రాంతికి కొండవీటి దొంగ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాత భావించారు. కానీ 70mm స్టీరియోఫోనిక్ సౌండ్ సిస్టంతో నిర్మించడంతో టెక్నికల్ వర్క్ సంతృప్తికరంగా రావడం కోసం ఎక్కువ టైం తీసుకున్నారు. అందుకే మార్చి 9న ఈ చిత్రం విడుదలైంది. కొండవీటి దొంగ చిత్రం ప్రారంభించే సమయానికి చిరంజీవి నటించిన రుద్రనేత్ర, లంకేశ్వరుడు చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఆయన కొంచెం డల్గా ఉన్నారు. అయితే ఆ ప్రభావం నిర్మాత త్రివిక్రమరావు మీద పడలేదు. చిత్ర నిర్మాణంలో కొంత జాప్యం జరిగినా ఆయన వెనుగంజ వేయకుండా రాజీ పడకుండా సినిమా నిర్మించారు. చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న సమయంలో నెల్లూరు నుండి ఓ డిస్ట్రిబ్యూటర్ వచ్చి ఆ ఏరియాకు అగ్రిమెంట్ చేసుకున్నాడు. సినిమాకు అదే తొలి బిజినెస్. అయితే ఆ తర్వాత ఏమైందో కానీ వారం రోజులకు ఆ నెల్లూరు బయర్ తన అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవడమే కాకుండా మీడియేటర్ల దగ్గర కొండవీటి దొంగ సినిమా గురించి బ్యాడ్గా చెప్పడం ప్రారంభించాడు. దాంతో ఈ సినిమా బాగాలేదని ప్రచారం మొదలైంది. మంచి కంటే చెడు స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది కదా. దాంతో కొండవీటి దొంగ సినిమా బిజినెస్ కావడం కొంత కష్టమైనా దమ్మున్న నిర్మాత గనక త్రివిక్రమరావు సినిమా చూపించి మరీ బిజినెస్ చేయగలిగారు. మెగా అభిమానులు, ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురుచూశారు. సినిమా విడుదలైన మొదటి వారంలో రకరకాల గాసిప్స్ వినిపించాయి. సినిమా పోయిందని ప్రచారం మొదలైంది. అటువంటి టాక్ని కూడా తట్టుకుని కొండవీటి దొంగ చిత్రం నిలబడగలిగింది. చిత్రకథలో కొత్తదనం లేకపోయినా ఆకట్టుకునే కథలం, మెగాస్టార్ అభినయం, 2 హీరోయిన్ల అందాలు, ఊర్వశీ శారద అద్భుత నటన, కోదండరామిరెడ్డి టేకింగ్, ఎండమూరి స్క్రీన్ ప్లే, పరుచూరి సోదరుల సంభాషణలు, విఎస్ఆర్ స్వామి ఛాయాగ్రహణం ఇవన్నీ కొండవీటి దొంగ చిత్రాన్ని ఓ డిఫరెంట్ ఫిల్మ్గా ఎస్టాబ్లిష్ చేశాయి. చిత్రం ఘన విజయం సాధించడంతో మద్రాసులో తాజ్ హోటల్లో సత్తదినోత్సవం నిర్వహించారు. దర్శకరత్న దాసరి ముఖ్య అతిథిగా హాజరై జ్ఞాపికలందజేశారు. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి.